యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి భద్రం చేయబడి ఇందులో ఈరోజు కంటిన్యూగా మనం చదువుతున్నాం కనుక ఆల్రెడీ యేసుక్రీస్తు గురించి చెప్పాను, దాసుడు అనే మాట గురించి కూడా చెప్పాను. యాకోబులు బైబిల్ ఎంతమంది ఉన్నారని చెప్పాను, 4. బైబిల్లో యోధాలు ఎంతమంది ఉన్నారు, 13 మంది. సో ఇప్పటి వరకు మనం వాళ్ళ గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు తండ్రి అయిన దేవుడు అనండి, ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలా. ఈరోజు తండ్రి అయిన దేవుడు గురించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఓకే, శ్రద్ధతో కొద్దిసేపే దేవుని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని మాటలు మనల్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తాయి. దేవుని యొక్క వాక్యము మన అంతరంగాల్ని శుద్ధి చేసి పవిత్రపరుస్తూ ఉంటుంది. ఇక్కడ తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారికి, పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినదని యోధా ప్రారంభించాడు. ఈరోజు మనం తండ్రి అయిన దేవుని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోబోతున్నాం. సూటిగా తేటగా ప్రభు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. గతంలో యేసుక్రీస్తు గురించి మీకు చెప్పాను. ఈరోజు తండ్రి అయిన దేవుడి గురించి మీతో మాట్లాడతాను. చాలామంది క్రైస్తవ ప్రపంచానికి ఈ యొక్క ప్రశ్న చాలామంది హృదయాల్లో ప్రశ్నగానే మిగిలిపోయింది. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, ముగ్గురు దేవుళ్ళ లేదా ఒక్కడా అని చాలామందిలో క్వశ్చన్ ఉంది. క్రైస్తవ్యంలో అడుగుపెట్టిన వాళ్ళు కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, అప్పుడప్పుడు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఇంకా అది కన్ఫ్యూజన్లోనే ఉండి దైవ శక్తిని తెలియక అలా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో కూడా చాలామందికి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళ, ఒకే దేవుడా ఏంటి అని చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. సో ఇంట్రడక్షన్ అంతా కూడా ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి సరైన వివరణ మీకు చెప్తాను. ఆ తర్వాత సబ్జెక్టుగా తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడనేది సబ్జెక్ట్ చెప్తాను. ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతంలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే మీరు ఇట్లా నోట్ చేసుకుంటే బాగుంటుంది. ముగ్గురు దేవుళ్ళ లేదా ఒక్కరా అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే దానికి నేను ఇచ్చే ఆన్సర్, బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటంటే, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కరే దేవుడు. దేవుడు ఒక్కడే. మరి ముగ్గురుగా మీరు పిలుస్తున్నారు కదయ్యా అని చాలామంది హృదయాంతరంగాల్లో అది ప్రశ్న ఉంటుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, త్రియేక దేవుడు. త్రిత్వమై ఉన్న మనం ఆరాధించే దేవుడు ఎవరంటే త్రియేక దేవుడు. వ్యక్తిత్వాలు దేవుడు ఆయా సందర్భాల్లో తన ప్రజల్ని దర్శించిన విధానం. ఈరోజు మీకు పూర్తి వాక్య ఆధారాలతో మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. చాలామంది మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళేమో త్రిమూర్తులు అంటున్నారండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారటండి బాబు, మాకేం అర్థం కావట్లేదండి అని కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటూ ఉంటారు. అందుకొరకే పూర్తి వివరణ మీకు పూర్తిగా తెలియచేయటానికి కొరకే వాక్య ఆధారాలతో మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుడు ఒక్కడే. ఎలా చెప్పగలరు మీరు? చదవండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు అనే మాట కనిపిస్తుంది. అద్వితీయుడు అంటే ఇద్దరు కాదు, ఒక్కడే. ఒక్కడే మన దేవుడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఒక్కడే ఆయన. సో మరొక వాక్యాన్ని కూడా మీకు రిఫరెన్స్గా తెలియచేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని కూడా మనం చదువుతాం. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒక్కడే. చూడండి, సందర్భం చెప్తూ దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే. మాకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్పండి అని అంటే, దేవుడు తన వ్యక్తిత్వాన్ని, ఈ భూమి మీద తన ఆలోచనలు ప్రజలకు అర్థమవటం కొరకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించటం, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించటం, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా బహుస్పష్టంగా రాయబడుతూ వచ్చాయి. దేవుని వాక్యము ఎంతైనా ఉన్నతమైన ఆలోచనలు మనకి పుట్టిస్తూ ఉంటుంది. సృష్టి ప్రారంభాన్ని చూస్తే దేవుడు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, అక్కడ చూడండి త్రియేకత్వం ఎలా ఉందో, మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఒక మనిషిని చేద్దామని అనుకున్న సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ఇందులో మీకు ABC అని 3 మాటలు చెప్తారు. తండ్రి అయిన దేవుడు గురించి బైబిల్ గ్రంథంలో మీకు చెప్తాను. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. చాలు, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఈ మాట తండ్రి అయిన దేవునికి గుర్చి రాయబడిన మాట. ఆదియందు అంటే ఏమీ లేనప్పుడు, ప్రారంభంలోనే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. తండ్రి అయిన దేవుడు గురించి రాయబడిన మాట ఇది. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఆ వాక్యమై ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ఆదిలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదిలో ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రారంభంలో ఆదిలో ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదిలో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ జలముల మీద ఆత్మ అల్లాడు. సృష్టి ప్రారంభంలో ప్రభు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు దైవ కార్యాన్ని ఆ ప్రజలకి తెలియచేయటానికి, సృష్టిని చేసేటప్పుడు దేవుడు చేసిన నిర్ణయం. పరిశుద్ధాత్మ గురించి యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వాక్యం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, దేవుని ఆత్మ నన్ను సృజించను అంటే దేవుడు చేసిన ఆ సృష్టిని చూస్తూ, మనిషిని చేసిన ఆ విధానాన్ని చూస్తూ, కాబట్టి తన పోలిక చెప్పున ప్రభు మనల్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా చెప్పాలంటే కొంతమంది అంటారు, నిన్నగాక మొన్న వచ్చారండి అంటారు. 2000 సంవత్సరాల క్రితమేనండి. బైబిల్ ఏమంటుందంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని ప్రభు చెప్పారు. కాబట్టి త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయా సమయాల్లో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న సందర్భాన్ని బైబిల్లోంచి మీకు చదివిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఓకే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అన్నాడా? నామములోనికి అన్నాడా? ఒకే నామం, దేవుడు ఒక్కరే. తండ్రి అయిన దేవుడు అక్కడ చెప్తూ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ మీరు బోధించండి అన్నాడు. సో ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా ఇప్పుడు ఇచ్చిన రిఫరెన్స్లన్నీ వివరంగా చెప్పడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడిని మనం గమనిస్తూ ఉంటే సూర్యుడిలో ఆకారం ఉంది, అవునా కదా? సూర్యుడు రౌండ్ షేప్లో ఉన్న ఆకారం కనిపిస్తూ ఉంది. సూర్యుడిలో వెలుతురు ఉంది, సూర్యుడిలో వేడి ఉంది. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే ఆకాశంలో. సూర్యుడు దేవుడు నియమించిన ఆ స్థలంలోనే ఉండాలి, అక్కడే ఉండాలి. తండ్రి అయిన దేవుడు కూడా ఎవరూ సమీపించలేని ఆ మహిమలోనే ఉంటాడు. సూర్యుడు ఒక్కసారి మన దగ్గరికి వచ్చాడంటే మనం ఉంటామా? ఏం మీరు సీరియస్గా ఉన్నారేంటి? అవకాశం లేదు. తండ్రి అయిన దేవుడు కూడా ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో ఉన్నాడు అని తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 16వ వాక్యంలో చాలా క్లియర్గా ఉంది. ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వం కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు మోషే అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, ప్రభువా నిన్ను చూడాలి. తండ్రి అయిన దేవుడు చెప్తాడు, నన్ను చూసిన వాళ్ళు ఎవ్వడు కూడా ఈ భూమి మీద బతకడు అని. నన్ను చూడాలి, ఇదిగో నన్ను చూడాలంటే నా మహిమను కనపరుస్తాను. నువ్వు నన్ను చూస్తే ఈ భూమి మీద ఏ నరుడు చూడలేడు. అందుకే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉండాలి. తండ్రి అయిన దేవుడు కూడా ఆ నిత్యత్వంలో నిత్య మహిమలో ఉన్నాడు. ఇప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు అంటే వెలుతురు అందరూ అది అనుభవిస్తూ ఉన్నాం. వేడి మనం అనుభవించాలంటే ఇంట్లో ఉంటే వేడిని అనుభవించగలుగుతామా? బయటకు వస్తే అనుభవిస్తామా? ఆ సూర్య కిరణాల దగ్గరికి వస్తే మనం ఆ వెండలోకి వస్తే ఆ కిరణాలు ఆ ఫోకస్ మనం అనుభవించగలుగుతాం. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అదే, నన్ను అడుగు వారికి నిశ్చయముగా మీకు ఆత్మనిస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడు ఒక్కరే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, వాళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు, త్రిత్వం. సో ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. కోడిగుడ్డు ఎంతమందికి తెలుసు? తెలియటం ఏంటండి బాబు, మేము రోజు వేసి రక్తమే. కరోనా టైంలో దేవుడి దేవాల 5 గుడ్లు బలంగా, మరి ఇప్పుడు వరకు మరి అట్టున్నామంటే గుడ్డు ప్రభావం అండి బాబు. ఓకే, సో ఈ గుడ్డుని మనం చూస్తూ ఉంటుంటే గుడ్లో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. పెంకు, తెల్లటి దాన్ని ఏమంటారు, లోపల ఉండేదాన్ని పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే కదా. 3 కనబడుతూ ఉన్నాయి. 3టిని మనం ఏమని పిలుస్తాం? మాట్లాడరు. పెంకు అని పిలుస్తామా? ఎల్లో సన్ అని పిలుస్తామా? మేడం గారు ఏమని పిలుస్తాం? గుడ్. సో దేవునిలో కూడా దైవత్వము, తండ్రి అయిన దేవుడు నిత్య మహిమలో ఉంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. ప్రభు ఈ భూమి మీద తన కార్యాలన్నీ జరిగించి మరలా నేను వెలుట మంచిది, మీకు తోడుగా ఆదరణకర్త పరిశుద్ధాత్మని పంపిస్తున్నానని. సో త్రిత్వం, త్రియేక దేవుడు. కాబట్టి మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మన మనిషి జీవితాన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనిషి జీవితంలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు కూడా ఉంది మనకి. సో దేవుడు తన ఆలోచన ఎంత గొప్పదో ఆయా సమయాల్లో, ఇప్పుడు సూర్యుడు ఎలాగైతే ఇక్కడికి రాకూడదో అలాగే తండ్రిని దేవుడిని ఎవరు చూడలేరు. కాబట్టి ఆ నిత్యత్వంలో నుండి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు.
ఆయన కార్యమైన తర్వాత ఆయన ఈ భూమి మీద జీవించి అద్భుతాలు చేసి ఎన్నో స్వస్థత కార్యాలు చేసి ఎంతోమందికి మేలులు ఎన్నో చేసి సిలువ వేయబడి రక్తాన్ని చిందించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పంపించడం ఎల్లప్పుడూ ఆదరణకర్తగా మీతో కూడా ఉన్నాను. అందుకే లేఖనాల్లో ఒకరోజు ఫిలిప్ అడుగుతాడు, యేసుక్రీస్తుని ఏమని అడుగుతాడంటే, నువ్వు కనబడుతున్నావయ్యా, తండ్రి అయిన దేవుడు ఏడు నాకు చెప్పండి అని అంటే అక్కడ ఓ మాట చెప్తాడు ఫిలిప్తో యేసు ప్రభు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. లేఖనాల్లో ఆ మాట మీరు చదవగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవగా విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, తండ్రిని కనపరచు, మాకు అంతే చాలని ఆయన్నితో చెప్పగా యేసు ఫిలిప్పు, నేను ఎంత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? ఎంత కాలం నీ దగ్గర ఉన్నావు, నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని ఏకమై ఉన్నామని నమ్ముటలేదా? చూడండి ఇక్కడ లేఖనాల్లో ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడో. అందుకే అద్వితీయుడు ఒక్కడే దేవుడు. దేవుని లేఖనాల్లో ఆయా సందర్భాల్లో మీరు అక్కడక్కడ చూస్తే యెహోవా దూత గిద్యోను ఉన్నాడు, గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే యెహోవా దూత ప్రత్యక్షమై యెహోవా దూతగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభు. ఆయా సమయాల్లో మీరు ఆదికాండం మొదటి వచనంలోనే ముగ్గురు కనబడతారు మనకి. మరలా ఒకసారి ఆ వచనం మీరు చదివితే ఇంకా క్లియర్గా వినిపిస్తుంది మీకు. ఒకటి ఒకసారి చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని కలుగు చేసెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, పలుకే దేవుని వాక్కు. తండ్రి అయిన దేవుడు వాక్యము పరిశుద్ధాత్మ. 1:26 దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు. సో త్రిత్వం అక్కడ క్రియ చేశారు. కాబట్టి అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చారు. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధన దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఒక్కరే. తండ్రిన దేవుడు నిత్య మహిమలో ఉన్నాడు. ఈ భూమి మీద మానవులందరి కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తుని పంపించారు. ఆ కార్యం జరిగిన తర్వాత పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేయటానికి ఆదరణకర్తగా మనలో ఉండి నడిపిస్తూ ఆ సంఘాన్ని ఎత్తబడే గుంపెట్లో సిద్ధపరచడానికి ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలిచినప్పుడు సంఘాన్ని ఎత్తబడే గుంపులో ఉండటానికి పరిశుద్ధాత్ముని క్రియ, పరిశుద్ధాత్ముని కార్యం జరుగుతుంది. కాబట్టి దేవుడు అనేకుల హృదయాల్లో ఉన్న ఈ డౌట్స్ అన్ని పూర్తిగా క్లియర్ చేసి దేవుడు ఒక్కడే, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయా సందర్భాల్లో తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి చాలామంది పరిశుద్ధాత్మను నమ్మరు కదండి. అసలు హోలీ స్పిరిట్ ఉందని ఆ పరిశుద్ధాత్మను నమ్మరు కదండి. వాళ్ళ సంగతి ఏంటండి? బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధాత్మని నమ్మలేని వారికి ఈ యుగంలో కాదు రాబోతున్న యుగంలో కూడా క్షమాపణ లేదు. కొంతమంది యేసుక్రీస్తుని నమ్మరు, తండ్రి అయిన దేవుని నమ్ముతారు, యేసుక్రీస్తుని నమ్మరు. వాళ్ళ గురించి ఏంటయ్యా అని అంటే ప్రభువే చెప్పాడు వాళ్ళ గురించి. పత్రికలు ఏమని అంటారంటే, తండ్రి అయిన దేవుడినైనా యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వాడిని కనీసం మీ ఇంటికి కూడా చేర్చుకోవద్దు అని పత్రికలో రాశాడు. కాబట్టి అనేకల హృదయాల్లో ఉన్న ఈ క్వశ్చన్ పూర్తిగా మీకు అర్థమయ్యేట్లుగా ప్రభు బోధించున్నాడు. ఈ మాటలు ఎప్పటికీ మీ గుండెల్లో భద్రమగునుగాక. గట్టిగా హుషారుగా చెప్దామా? హుషారుగా ఆమేన్. ఇప్పుడు మన ప్రశ్న,
తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? గతంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడాను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో ఒక 5 విషయాలు త్వరగా క్లుప్తంగా వివరంగా మీతో చెప్తాను. శ్రద్ధగా మీరు వినగలిగితే పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించునుగాక. చూడండి, తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు అని క్వశ్చన్ నోట్ చేసుకుంటే దీనికి ఒక 5 మాటలు మీకు చెప్తాను. మొదటి మాట, కీర్తనల పుస్తకం 103వ కీర్తన 13వ వాక్య భాగాన్ని చదువుదాం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చాలు, జాలి పడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు అన్నాడు. తండ్రి అయిన దేవుడు నా జీవితాల్లో చేసే కార్యాలు ఏంటంటే ఎప్పుడు తండ్రి మన మీద ఎప్పుడు జాలి పడతా ఉంటాడు. పరలోకపు తండ్రి మనల్ని ఎప్పుడు కూడా జాలి పడుతూనే ఉంటాడు. ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఖచ్చితంగా మన మీద ఆయన జాలి కనికరం దయ చూపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు భౌతికమైన తండ్రి గురించి మనం ఆలోచిస్తే కొన్నిసార్లు జాలి పడకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రిని దేవుడు మన మీద ఎప్పుడు కూడా తన కనికరాన్ని చూపుతూ జాలి పడుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఒక సందర్భాన్ని ప్రభు ఉపమాన రీతిలో తెలియచేశాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇచ్చే డాడీ అని ఆస్తి పట్టుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర నుంచి ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఆ డబ్బంతా ఖర్చు అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆ బుద్ధి వచ్చిన తర్వాత బైబిల్లో చూస్తాం, మళ్ళా తండ్రి ఇల్లు గుర్తొస్తే తిరిగి మరలా తండ్రి దగ్గరికి వస్తాడు. నిజంగా మీరు ఆలోచించండి, ఎవరైనా భౌతిక సంబంధమైన తండ్రులైతే మీకున్న పిల్లలు మీ ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయి చల్లా చెదురు చేసేసి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేసి ఆర్పేసి ఏమీ లేకుండా తిరిగి మరలా చిల్లు గవ్వ కూడా లేకుండా చిరిగిపోయిన బట్టలు ఆ చింపురు జుట్టుతో మరలా తిరిగి మీ ఇంటికి వచ్చారనుకోండి, అలాంటి వాళ్ళని మనం క్షమించగలుగుతామండి? ఇంట్లో చేర్చుకోగలుగుతామా? భౌతిక తండ్రి అయితే క్షమించడు. రే, ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు ఛాన్సే లేదురా, ఆల్రెడీ నీకు కావలసినవన్నీ నువ్వు పట్టుకుని వెళ్ళిపోయావు, మళ్ళా ఈ గుమ్మం తక్కువ నీ సంగతి చెప్తానంటాడు. ఇంకా ఏమంటాడంటే ఆ తండ్రి, భౌతిక తండ్రి ఏమంటాడంటే, ఇదిగో ఉంటే నువ్వైనా ఉండాలి ఇంట్లో. మాట్లాడలేదని మీరు, నేనైనా ఉండాలి, ఏమనుకుంటున్నావు? ఆస్తంతా పట్టుకుని వెళ్ళిపోయావు, మరలా వచ్చావా? ఏ మొఖం పెట్టుకుని వచ్చారా నువ్వు అంటాడు భౌతిక తండ్రి. ఎలాంటి వాళ్ళైనా ఆ కుమారుడు చేసిన పని అట్లాంటిది కనుక. కానీ పరలోకపు తండ్రి, కన్న తండ్రి, సృష్టికర్త, అద్వితీయ దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు, నిరంతర స్తోత్రారుడు, ఆయన ఎప్పుడు క్షమిస్తూ, ఆయన ఎప్పుడు జాలిపడుతూ, మన్నిస్తూ, కనికరాన్ని మన మీద చూపాలనే అనుకుంటా ఉన్నాడు. అందుకే ఆ మాటలు ఒకసారి చదవగా విందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చూడగలిగితే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. ఓకే. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి నాకైతే యోగ్యత లేదు డాడీ, అసలు అర్హత లేదు డాడీ. కానీ ఆ తండ్రి ఎంత జాలి పడ్డాడండి, ఎంత కనికరం చూపించాడు. మరలా తన కొరకు ఒక విందు చేశాడు, ఒక చాలా అద్భుతంగా తన్ని చేర్చుకున్నాడు. వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు ఇచ్చాడు. అసలు ఎంత జాలి తండ్రికి ఆ కుమారుని మీద ఉందో ఒకసారి చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటా. చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఎవరైనా ఒకరు ఉంటే బాగుండేది. శామ్యూయేలు
వస్తావా రావా, మరి పిలిచిన వెంటనే వచ్చేసే, త్వరగా వచ్చేసే. మాకు దేవా అనే పిల్లడు ఉంటాడు, అసలు పిలిచిన వెంటనే వచ్చేస్తాడు వాడు. రా రా త్వరగా వచ్చేసారు. ఓకే గుడ్. అటు చూడు, హల్లెలూయా అని చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి. ఓకే, ఈ పిల్లోడు కుదురుండక, అవును ఈ పిల్లోడనే కాదు ఏ పిల్లడైనా సరే ఆ వయసు అలాంటిది, పిల్లల యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. వెళుతున్న దారిలో ఒక మామిడి తోట కనిపించింది. మామిడి తోటని అడు చూడు తమ్ముడా, ఇదిగో కన్నులు చూసాయి. ఏం చూసాయి చెప్పండి? కన్నులు చూసాయి. బా ఏముంది మామిడి చెట్టు, బంగినిపల్లి మామిడి తోటలో అని చూసి అసలు సూపర్, వేసవికాలం కదా భలే ఉంది అని అనుకుని ఈ కన్నులు చూసాయి. కన్నులు చూసిన వెంటనే ఆలోచన ఎక్కడికి వస్తుంది? మనసులోకి ఆలోచన వచ్చింది, మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచించాడు, ఎలాగైనా సరే ఈ మామిడి తోటలోకి వెళ్ళాలి అని మనసులో ఆశపడ్డాడు. కళ్ళేమో చూసే, మనసేమో ఆలోచించింది. కాళ్ళు ఉన్నాయే, మామిడి తోట దగ్గరికి వెళ్ళో అని కాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళాయి. ఇక మీకు తెలుసు కదా, నేను మళ్ళీ వివరంగా చెప్పక్కర్లేదు. కాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి? కాళ్ళు కోస్తాయా చెప్పండి? కాళ్ళు పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి? చెట్టు ఎక్కాయి. కోసేది ఎవరు? చేయి చూపించరా బాబా. చేత్తో ఆ మామిడికాయ కోసాడు. నోటితో తినరా? తిన్నాడు. ఈ లోపల బుజ్జన్ని లాంటి ఓనర్ గారు, ఆ మామిడి తోట ఓనర్ గారు బుజ్జన్ని మాట చూశాడు. చూసి వాళ్ళ అబ్బాయితో చివరి కర్ర ఎక్కడిచ్చారు పట్టుకొచ్చాడు. వీపు విమానం మోతని మొత్తం అచ్చుపడిపోయింది మాట. చూడండి, కళ్ళు చూసాయి. ఎవరు చూశారు? మనసు ఆలోచించింది, కాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళాయి, చేతులు కోసాయి, నోరు తిన్నది. దెబ్బలు తగిలిన ఎవరికి? వీపుకి. అందుకే పెద్దవాళ్ళు వీపు విమానం మోత అంటారు కదా, అట్లాగా ఇప్పుడు వీడికి వీపు విమానం మోత అయిపోయింది. నువ్వు దిక్కకూడదు, అలా ఉండాలి కొంచెంసేపు. చూడండి, నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే, ఒకసారి గుడ్, వెరీ గుడ్, నువ్వు అందుకే నేను పిలిచాను, నువ్వు చెప్పినట్టు వింటావురా బాబా. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో మనం చేసిన తప్పులు, మనం చేసిన అతిక్రమాలు, మనం మాట్లాడిన మాటలు, చేయకూడని పనులు చేసిన చేతులు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిన ఆ కాళ్ళు, ఆలోచించకుండా అనాలోచనలన్నీ ఆలోచించిన వాటి కోసం యేసుక్రీస్తు ప్రభు, ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలాగ పంపించాడు ఈ లోకానికి చూడండి. తల మీద ముండ్ల కిరీటం, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, ఆలోచించిన ఆలోచన కొరకు ఆయన శిరస్సు మీద కూడా ముండ్ల కిరీటం పెట్టుకున్నారు. మనం చేసిన శిక్ష ఆయన భరించి తండ్రిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఎంత ఇష్టపడ్డాడండి. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన భరించాడు. అందుకే ఆయన ఎప్పుడు మన మీద జాలి పడుతూ ఉంటాడు. నువ్వు ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే, కనికరం కోసం వేడుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను మన్నిస్తాడు. నీ చిన్న చిన్న అవిధేయతలు, అనాలోచనగా ఆలోచించిన ఆలోచనలు, ప్రభుకి ఇష్టం లేని కార్యాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే, అడిగితే, అందుకు ఇలా రాయబడింది కదా, ఏమని రాస్తారంటే, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు కనుక మరణించి క్షమించి విడిచిపెట్టేటట్లుగా ఆ కార్యాన్ని మన ఎడల జరిగిస్తాడు. ఈ రాత్రి ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మన మీద జాలి చూపుతూనే ఉంటాడు. ఆయన కనికరం మన మీద ఉంటుంది. కనుక ఈ రాత్రి మీరు విశ్వసించగలిగితే, చిన్న చిన్న లోపాలు, అవిధేయతలు, కోపడటం, దేవునికి అయిష్టం లేని కార్యాలు ఏవైనా చేస్తుంటే తండ్రిని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకో. కనికరాన్ని దేవుడు నీ ఎదుట కనపరుస్తాడు, నీ మీద జాలి పడతాడు. యేసు నామములో కృప కలుగును గాక. కూర్చోనన్న, గుడ్, కూర్చో.
ఇక రెండవ మాటలకు వస్తున్నాను, సెకండ్ వన్. తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో చేసే మరొక కార్యాన్ని గురించి కూడా మీకు లేఖనాల్లోంచి తెలియజేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్య భాగం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చూస్తే తండ్రి అయిన దేవుడు మన ఎడల చేసే మరొక మాట, అప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఓకే, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం అది ప్రతిఫలమిస్తాడు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు చేసే కార్యం ఏంటో తెలుసా? ఎప్పుడు ఆయన ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఆయన ప్రార్థన చేసే విధానంలో కూడా మనకి చాలా ఉన్నతమైన పాఠాన్ని ప్రభు చెప్పాడు. ప్రార్థన ఎలా చేయాలి అని ప్రారంభ స్థాయిని ప్రారంభించిన విధానం, పరలోకమందున్న మా తండ్రి అంటే ప్రార్థన తండ్రికి చేయాలి. ఆఖరిలో యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దేవుని లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ప్రార్థన గురించిన ఒక మాట చెప్పాలనంటే, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి. నీకు ఎన్నో ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఈ 40 days చాలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. చాలాసేపు గంటల తరబడి దేవుని పాదాల దగ్గర మోకరించి కనిపెట్టి అడుగుతూ ఉన్నాం. చేసిన ప్రార్థనలు నేను నిశ్చయముగా చెప్పగలను, ప్రార్థన ఎప్పుడు వృధా కాదండి. ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదండి. కొంతమందికి తెలియక ఏమనుకుంటారంటే, ఎవరైనా సరే సన్నిధిలోకి వచ్చి ఏడుస్తూ కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని దేవునికి విన్నవించుకుంటూ ఉంటుంటే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీళ్ళు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అనవసరంగా ఏడుస్తున్నారు, టైం వేస్ట్ అనుకుంటారు. పొరపాటుని కాదు. దేవుని సన్నిధిలో నువ్వు చేసుకునే ఆ ప్రార్థన విన్నపం ఎప్పుడు దేవుని పాదాల దగ్గరికి చేరుతుంది. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ప్రార్థన ఆలకించువాడా అని రాయబడి ఉంది. మనం ఆరాధించే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. వాక్యం ఇలా ఉంది కదా, యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలము చేయుము. మహోన్నతుడైన దేవుడు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుకుంటున్నాను. నీ ప్రార్థన ఎప్పుడు దేవుడు త్రోసివేయడు. ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. ప్రార్థన ద్వారా ఎన్నెన్ని కార్యాలు ప్రభు చేశాడంటే, ఊహించలేని ఊహకందని అద్భుతాలు ఎన్నెన్నో ప్రభు చేశాడు. ఈ రాత్రి నీ ప్రార్థనలు ఎప్పుడు దేవుడు త్రోసివేయడు. దాదాపుగా వారం రోజుల పైనే అయిపోయింది. ఇది 8వ రోజు. వారం నుంచి ఎన్నో ప్రార్థన అంశాలు ప్రభు ఎదుట మనం చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాడు. ఇక మిగిలిన ప్రార్థన అంశాలన్నీ చేత పట్టుకుని మిగిలిన రోజులన్నీ కూడా ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రార్థనలన్నిటికీ దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చునుగాక. ఇందులో మీకు ABCD అనే ఒక 4 మాటలు చెప్తాను. ప్రార్థన ఎలాగ దేవుడు ఆలకిస్తాడో, ప్రార్థనకి ఎలాగ మనకి ప్రతిఫలం వస్తుందో, దేవుడు ఆయా సందర్భాల్లో భక్తులు ఎలాగ ప్రార్థన చేసుకున్నారో, వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఎలా అంగీకరించాడో త్రోసివేయకుండా కొన్ని సందర్భాలు మీ ఆసక్తి పెంపొందించడం కొరకే కొన్ని మాటలు గుర్తు చేస్తాను. పిల్లల కొరకు ప్రార్థన. అన్న దేవుని మందిరంలోకి రావటమే దేని గురించి ప్రార్థన చేసింది తెలుసా? పిల్లల కొరకే ప్రార్థన చేసింది. అడుగుతుంది, ఒక్క పిల్లోడినివయ్యా, ఒక్క మగ పిల్లోడిని ఇస్తే నా నింద కొట్టివేయబడుతుంది, నా బాధ, నా దుఃఖం, నా నిట్టూర్పు, నా వేదన, ఇది భరించలేనంత వేదనగా ఉంది. నేను ఇంటిలో ఈ బాధ నేను భరించలేకపోతున్నానయ్యా. దేవుని మందిరానికి రావటమే దుఃఖంతో వచ్చి అడుగుతుంది, ఒక్క పిల్లోడిని ఇవ్వు ప్రభు అని. పిల్లల కోసమే అన్న దేవుని పాదాల దగ్గర ప్రార్థించింది. ఆ విన్నపం దేవుని పాదాల దగ్గర తెలియపరిచింది. ఆశ్చర్యం, దేవుడు ఆమె మనవి ఆలకించి చక్కని కుమారుడు సమూయేలు ప్రవక్తను దేవుడు ఆమెకి స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అన్నట్లుగా చక్కని కుమారుని దేవుడు సమూయేలుగా వారికి ఇచ్చాడు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, ఇక్కడ కూర్చుని వింటున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సంతాన లేమితో బాధపడుతున్న అనేకమైన బిడ్డలు
ప్రతిరోజు ప్రార్థనలో ఈ విన్నపం మనం చేస్తూ ఉన్నాం. నా ఆశ, నా హృదయాభిలాష ఈ 40 రోజుల ప్రార్థన కూడికల్లో చేసిన ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి చేరి త్వరలోనే వారి గర్భం విషయంలో అద్భుతమైన కార్యం చేసి యేసు నామములో కన్సివయ్యే కృప వారికి అనుగ్రహించునుగాక. ఆ నింద దేవుడు కొట్టివేయునుగాక. బహుమానం దేవుడు వాళ్ళకి అనుగ్రహించునుగాక. విశ్వాస సహిత ప్రార్థన అద్భుతం చేస్తుంది. ఎప్పుడు కూడా విశ్వాసంతో మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థన కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. పిల్లల విషయంలో దిగులు చెందొద్దు, కలవరపడొద్దు. దేవుడు నీ ప్రార్థనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఎంతోమంది జీవితాల్లో మన సండే మనం సాక్ష్యం చెప్పారు, అక్క విన్నాం కదా. వాళ్ళ సిస్టర్ బెంగళూరులో ఉంటారు. చాలా వాళ్ళ కుటుంబ సభ్యులు అన్యులుగా ఉండేవారు. వీళ్ళొక్కరే దేవుళ్ళలోనికి వస్తే ఇక పిల్లలు పుట్టరు, కష్టం. ఎన్నో విధాలుగా చెప్తే వాళ్ళు డాక్టర్ పరంగా, మెడిసిన్ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారట. 2 సార్లు వాళ్ళు చేసిన ప్రయత్నాలు విఫలమైపోయినాయట. ఇక మాకు పిల్లలు పుట్టరులే, ఇంక వద్దులే అనుకుని డ్రాప్ అయిపోయేవాళ్ళు. సన్నిధికి వెళ్ళడం ప్రారంభించి దేవుని మాటలు వింటూ ఉంటుంటే దైవజనుడు చెప్పాడంట, ఇస్సాకు వలనైన సంతానమే నీ సంతానం అనబడును. ఆ మాట వాళ్ళ హృదయాన్ని తాకింది. వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. డాక్టర్లకి అసాధ్యమైనది దేవుడు వాళ్ళ జీవితంలో నమ్ముట వలన కార్యం చేశాడు. ఈ రాత్రి నువ్వు నమ్మి పిల్లల కొరకు ప్రార్థించు. మీ ఇంట్లో ఎవరైతే పిల్లల లేమితో బాధపడి ఉన్నారో వాళ్ళ పేర్లు ఎత్తి ప్రార్థించు. కార్యాలు ప్రభు జరిగించునుగాక. బి, హిజ్కియా ప్రార్థన ఆరోగ్యం కొరకే. చాలామంది చాలా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారండి. నయం కాని రోగాల చేత హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్నిసార్లు మేము పేషెంట్ని చూడటానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్న బాధ, వ్యాధిని ఎట్లా ఉంటుందంటే, చూడటానికి మేము వెళుతూ ఉంటాం. హాస్పిటల్ ఎవరైనా బాగోలేదని చెప్తే ఆ హాస్పిటల్కి వెళితే వాళ్ళని చూసి మాకు హృదయంలో బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నామండి, భరించలేకపోతున్నామండి అని ఆ ఐసీలో ఉన్న వ్యక్తులు ఆ మిషన్లు అవన్నీ చూస్తూ ఉంటుంటే చాలా వేదన చేస్తూ ఉంటుంది. నేను ఈ రాత్రి చెప్పగలను, హిజ్కియా దేవుని సంధిలో ఒకటే అడిగాడు, ప్రభా నీ సంధిలో నేను ఎలాగ బ్రతికానో, ఎంత యథార్థంగా జీవించానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అతని ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించింది. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. తన మీదకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఉత్తరం రాశాడు రాజు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి దేవుని మందిరంలో పరిచి ప్రార్థించగా రాత్రికి రాత్రే దేవుడు కార్యాన్ని ప్రారంభించాడు. ప్రార్థన శక్తివంతమైనది. నువ్వు విశ్వసించి నమ్మి ఏ అంశం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ కార్యాలు నీలో జరుగుతాయి. ఆరోగ్య విషయంలో హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు ఎంతమంది ఆ బలహీనులై బాధపడుతున్నారో వాళ్ళని దేవుడు ముట్టి తాకి స్వస్థపరచునుగాక, సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించునుగాక. సి, పెళ్ళి విషయంలో ప్రార్థన. ఎలియాజర్. చాలామంది ఇప్పుడు ఈ ప్రార్థన అంశం ఎక్కువగా ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలియాజర్ ప్రార్థన. ఎలియాజర్ చేసిన ప్రార్థన చూడండి. ఒంటల్ని మోకరింపచేసి, నా యజమానుడి యొక్క కుమారుడికి ఓ చక్కని సంబంధం నువ్వు సమకూర్చాలి ప్రభువా, నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను. ఎంత పట్టుదలండి ఎలియాజర్కి. అడిగాడు, అలాగనే చక్కని సంబంధం సెట్ అయిపోయింది. నేను కూడా అదే ఆశపడుతున్న. సంఘంలో ఎంతమంది బిడలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఇస్సాకు జీవితంలో ఎలియాజర్ చేసిన ప్రార్థన, ఆయన ప్రయత్నం, ఆయన ప్రయాస. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి తొందర పడొద్దు, ప్రార్థన చేసుకోండి, దేవుడు మంచి సంబంధాలు ఇస్తాడు. ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు అంతే ఆ సంబంధం తీసుకొచ్చారు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలు, దేవుడు నీకు ఎవరు యోగ్యులో, గత రాత్రి కూడా సేవకులు చెప్పినట్లు దేవుని చిత్తానుసారంగా అడుగు.
దేవుని చిత్తానుసారంగా అడుగు. చాలా చాలా సంబంధాలు అన్నతో చెప్తా ఉంటాను నేను కొన్నిసార్లు. కొంతమంది ఆత్మీయులైన బిడ్డలు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సేవకులతో కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సేవకులు కూడా చెప్పి ఆయా ప్రార్థన చేయండి అనుకుంటూ ఉంటాం. విశ్వాసులు కూడా అడుగుతూ ఉంటారు, ఎవరైనా సంబంధాల గురించి ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేస్తామమ్మా, దేవుడు చక్కని సంబంధాలు తీసుకొస్తాడు. ఎన్నో సంబంధాలు ప్రయత్నం చేయగా చాలామందికి ఈ సంవత్సరం దేవుడు చేసిన అద్భుతాల్లో చాలా చక్కని సంబంధాలే వాళ్ళకి దేవుడు సమకూర్చాడు. యోగ్యమైన వాళ్ళని దేవుడు తీసుకొచ్చాడు. కార్యాలు వాళ్ళ ఎడల దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ. డి సొలొమోను ప్రార్థన జ్ఞానం కొరకు. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, కుటుంబాలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ కుటుంబం కట్టబడాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అలాగని స్త్రీలకు ఒక్కరికి జ్ఞానమా, భర్తలకు అక్కర్లేదా? పురుషులారా, మీరు జ్ఞానంతో కాపురం చేయండి అన్నాడు. కాపురం చేస్తున్న పురుషులకి జ్ఞానం కావాలి, ఇంటిని కడుతున్న స్త్రీకి జ్ఞానం కావాలి, చదువుకుంటున్న బిడ్డలకి కూడా జ్ఞానం కావాలి. ఖచ్చితంగా జ్ఞానం అవసరమై ఉంది. జ్ఞానం ఖచ్చితంగా కావాలి. సేవలో మరింతగా మాకు జ్ఞానం కావాలి. అడుగుదాం దేవుని పాదాల దగ్గర. దేవుడు సంపూర్ణ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించునుగాక. వ్యాపారాలు చేసే వాళ్ళకి జ్ఞానం ప్రసాదించునుగాక. దైవ కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఒక చిన్న సందర్భం చెప్తాను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక తండ్రికి 2 కుమార్తెలు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. పంపించిన తర్వాత యోగక్షేమాలంటే కూతుర్లు అల్లుడు ఎట్లా ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో పలకరిద్దాం, పరామర్శిద్దామని వాళ్ళ ఇంటికా నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం, చిన్న అమ్మాయికి దగ్గరలోనే ఇచ్చారు 5 కిలోమీటర్ల దూరం, పెద్ద అమ్మాయికి 10 కిలోమీటర్ల దూరం. సో ఎప్పుడైనా వాళ్ళు గుర్తొస్తే చూసొద్దామని వాళ్ళ నాన్నగారు వెళ్ళొస్తూ ఉంటాడు. వీళ్ళ నాన్న బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మ బాగున్నావా, అల్లుడు గారు బాగా చూసుకున్నారా, అన్నీ బాగున్నాయా, ఎట్లా ఉంటుంది, కుటుంబ బాధ్యతలు అన్నీ అడిగాడు. అన్నీ బాగానే ఉన్నాయి నాన్నగారు అని. వాస్తవంగా పెద్దల్లుడు చేసే వృత్తి ఏమిటంటే ఫార్మర్, వ్యవసాయం చేసే పనులు, వ్యవసాయ పనులు చేస్తూ ఉంటాడు. చేతి పనులు అవి చేసుకుంటూ ఉంటాడు, పంటలు పండిస్తూ ఉంటాడు. వాళ్ళకు కూడా పొలం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగాడు, అమ్మాయి ఏమన్నా కావాలా, తండ్రిగా నేనేమన్నా నీకు ఇవ్వాలి? ఏమొద్దు డాడీ, ఆల్రెడీ పెళ్ళికి అన్ని ఇచ్చి పంపించారు కదా డాడీ, అన్ని వస్తువులు కొన్నారు కదా, ఇంకేం అక్కర్లేదు, మా ఆయన మంచిగానే చూసుకున్నాడు. కాదమ్మా, నేను నా బాధ్యత తండ్రిగా నేను వచ్చాను కాబట్టి ఏమన్నా కావాలా? ఏమొద్దు డాడీ, ఒక ప్రార్థన సహాయాన్ని అడుగుతున్నాను డాడీ అన్నదంట అమ్మాయి. అడుగు అమ్మ, చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళ పాప అడిగారు, ప్రార్థన సహాయాన్ని అడిగారు. అడిగితే వాళ్ళ నాన్నగారు వింటూ ఉన్నారు. ఏం కావాలి చెప్పమ్మ, దేని గురించి ప్రార్థన చేయమంటాం? ఏం లేదు డాడీ, ఇదిగో మీ అల్లుడు గారు వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు కదా, మరి వ్యవసాయం బాగా పండాలంటే, పంటలు బాగుండాలంటే వర్షాలు కురవాలి. కాబట్టి వర్షాలు కురవకపోతే పంటలు సరిగ్గా పండో, సరైన ఫలం చేతికి రాదు. నేను ఒక కుమార్తెగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, పంటలు బాగా పండేటట్లుగా ప్రార్థన చేయండి డాడీ అని కూతురు చక్కని సమాధానం ఇచ్చింది. వెంటనే వాళ్ళ నాన్నగారు, ఒకటి సరేనమ్మా, ఇంతకన్నా తండ్రిగా అడుగుతున్న, ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తానని ఆ కుమార్తెతో కొన్ని మాటలు మాట్లాడేసి ఇంటికి వచ్చేస్తానులేమని ఇంటికి వచ్చేసాడు. వస్తా చిన్న కూతురు గుర్తొచ్చింది. అదే దారిలో చిన్న కూతురు దగ్గరికి కూడా వెళ్ళాడు. అమ్మ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు నాన్న, కుటుంబం, భర్త అందరూ బాగున్నారు, అందరూ బాగానే ఉన్నారు. చిన్న కుమార్తె వాళ్ళ అల్లుడు గారు ఏం చేస్తాడయ్యా ఆయన వృత్తి అని అంటే, వాస్తవంగా ఆయన ఇటుకలు వ్యాపారం, ఇటుకలు చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు అమ్మ ఏమైనా కావాలా, డబ్బులు ఏమైనా సహాయం చేయాలా, పెట్టుబడి ఏమైనా కావాలా, వ్యాపారం కోసం ఏమైనా కొంతమంది అనుకున్నారు, ఇలాంటి మామగారు మాకు ఉంటే ఎంత బాగుండండి బాబు అనుకున్నారు కదా, ఏమన్నా కావాలా అన్నాడు. ఏమక్కర్లేదమ్మా అని. సరే అయితే మరి ఏంటి? ఆ చిన్న అమ్మాయి కూడా అన్నది,
ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను డాడీ. ఏం కావాలి అమ్మా నీకు? ఏముందంటే ఏముందండి డాడీ, మీ అల్లుడి గారు ఈ ఇటుక వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇటుక వ్యాపారం కావాలంటే, ఇటుక బాగా సేల్ అవ్వాలంటే, ఇటుక బాగుండాలంటే ఎండ కాయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా. వర్షం వచ్చిందంటే ఇటుక ఏమైపోద్ది తమ్ముడా? ఇప్పుడు ఇటుక తీశారు, వర్షం వచ్చిందంటే ఏమైపోద్ది? ఇటుక మొత్తం మట్టి అయిపోద్ది, అడుసు కింద అయిపోతుంది. ఎండ కాస్తేనే ఆ ఇటుక ఆరుతుంది, బాగా సేల్ అవుతుంది. డాడీ ఎండ కాయాలని ప్రార్థన చేయి అన్నది. ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాడు తండ్రి. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు అసలు? హలో, మీకు 2 కుమార్తెలు ఉంటే, సేమ్ సిచ్యువేషన్లో మీ పిల్లలు అలా ఉంటే ఏం చేస్తారు అసలు? ఆ తండ్రి మంచి ప్రార్థన పరుడు కాబట్టి, సరేనమ్మా ఎవరిని కాదన్నా, ఒకవేళ ఏదైనా చెప్పారనుకో, పెద్ద కుమార్తె గురించి చిన్న కుమార్తె దగ్గరకు చెప్పారనుకో, ఇలా అన్నది మరి మీ అక్క అన్నాడు, వాళ్ళకి ఏముందిలే ఇలా అంటాడు. మళ్ళీ తలపోటు ఎందుకు వచ్చిందిలని ఏమనుకుంటే, సరే అమ్మా ప్రార్థన చేస్తానులే అని ఇంటికి వచ్చి మోకాళ్ళు వేసి, ప్రభా పెద్ద కుమార్తె ఏమో మాట్లాడట్లేదు, మీరు వర్షం కావాలంటుంది అయ్యా. చిన్న కుమార్తె ఏమో ఎండ కావాలి. ఏమంటుంది? ఏం చేయమని ప్రభా? అప్పుడప్పుడు చూడండి, ఎండ వాన ఏసు రక్తమే చేయం కదా ప్రభా. నువ్వు ఏవైనా చేయగలను దేవుడు. ఎండ కావాలి, వర్షము కావాలి. అయితే నేను ఒకటి అడుగుతున్నాను ప్రభా, ఉదయకాలం అంతా ఎండ రావాలి, సాయంకాలము వర్షం కురవాలి. అద్భుతం నువ్వు చేయి. ఏది గిద్యోని అడిగినట్లు, ఆ కళ్ళం మీద మాత్రమే మంచి కురవాలి, బొచ్చు మీద మాత్రం కురవకూడదు. అట్లా అడిగాడు. ఆశ్చర్యం. ఉదయకాలం అంతా మంచి ఎండ కాసేది. చిన్న కుమార్తె వాళ్ళ అల్లుడు ఇటుక వ్యాపారం కదా, ఇటుకంతా చక్కగా ఉదయకాలం ఎండబెట్టేవారు, జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళా భద్రత. రాత్రి వర్షం కురిస్తే పంటలు మంచిగా పండాయి. ఒకసారి చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఈరోజు నీవు ఏ మనవైతే చేసుకుంటున్నావో, ప్రార్థనకైతే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నేను అలాగే అడిగేవాడిని, సౌండ్ సిస్టమ్ కావాలి. అప్పటికి ఆత్మలు లేరు, ఎవరు లేరు, కానీ నాకు సౌండ్ సిస్టమ్ కావాలి. నా ప్రార్థన కోసం చర్చ్లో వచ్చే వాళ్ళలో ఒక ఆయనకి చిన్న ఉద్యోగం ఇప్పించాడు. ఫస్ట్ చిన్న ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తే, స్కూల్లో టీచర్ కింద ఇస్తే ఫస్ట్ శాలరీ అన్న నెట్టుకొచ్చి ఇచ్చాడు. యాంప్లిఫైర్ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. మరలా ప్రార్థన, ప్రభా ఇదిగో గుండెకాయ వచ్చేసింది, అద్భుతం, బాక్సులు కావాలి. మరలా చర్చిలో వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. వాళ్ళు అట్లాగ ఫస్ట్ సేవ ప్రారంభం. గత రాత్రి వచ్చిన పాస్టర్ గారు చెప్తున్నారు, సౌండ్ ఎంత బాగుందండి బాబు మాకు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చినా సౌండ్ చాలా బాగుందండి. సో దీని వెనకాల ఎంతో రోజులు కన్నీళ్ళు ప్రార్థనలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంచుమించు దేవుడి దేవాల సౌండ్కే 3 లకారాలు యేసు రక్తమే జయం. దేవుడికి స్తోత్రం. ఆ మిక్సరే ఉంటుంది, సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్. ఇప్పుడు అది మీరు నెట్లో చూస్తే దాని కాస్టే 80 ఉంది. మేము కొన్నప్పుడు అప్పుడు 40. దేవుడికి స్తోత్రం. అన్నీ దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. అలా మందిరం ఓపెనింగ్ అయింది. ఈ మందిరం ఓపెనింగ్ అయింది గురువారం, చర్చ్ ఓపెనింగ్ అయింది. ఆదివారానికి సౌండ్ కావాలి ప్రభా అని ప్రార్థన చేశాం. వచ్చిన వాళ్ళందరూ కూడా చర్చ్ కట్టారు కదా పాస్టర్ గారు, ఏదో తీసుకోండి, ఏదో ఏం కావాలి మందిరంలో, కానీ అలా వచ్చిన వాళ్ళందరూ కానుక ఇచ్చేసి వెళ్తూ ఉండేవారు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చిన కానుక డబ్బాలో దాసేవాడిని, సౌండ్ కావాలి ప్రభా నాకు పరిచర్యకి, అంతే. అలాగా గురువారం ఓపెనింగ్ అయింది, శుక్రవారం మేము వెళ్ళాం, సాయంకాలం తెచ్చేసి శనివారం సెట్ చేసాం, ఆదివారం ఓపెనింగ్. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీ ఇంట్లో కూడా ఏదో నీడ్ ఉంది, ఏదో అవసరత ఉంది, నువ్వు అడుగుతున్నావు ఎన్నో రోజుల నుంచి. దేవుడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునుగాక. మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఒక వాహనం కావాలని అడిగే పిల్లలు ఉన్నారు, ఒక వస్తువు కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇస్తాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రార్థనకి ఖచ్చితంగా రహస్యమందు చూసు తండ్రి నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు ఆయన. యేసు నామములో కార్యములు జరుగునుగాక. ఓకే, వీటన్నిటికీ రిఫరెన్స్లు ఇస్తాను. పిల్లల కోసం ప్రార్థన అనే చోట 1 సమూయేలు 1:10 పిల్లల కోసం ప్రార్థన చదవద్దు,
టైం లేదు కాబట్టి రిఫరెన్స్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. ఆరోగ్యం కొరకు హిజ్కియా చేసిన ప్రార్థన. రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 5వ వాక్యం. 2 రాజులు 25. పెళ్లి సంబంధం ప్రయత్నాలు, ఎలియాజరు ప్రార్థన. ఆదికాండం 24, 11, 12 వచనాలు. ఆదికాండం 24, 11, 12 వచనాలు. సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థన. 1 రాజులు 3వ అధ్యాయం 9వ వచనం. ఇవన్నీ కూడా ఆయా సందర్భాలు వాళ్ళకి ఏం కావాలో అలాగ ప్రభువును అడిగారు. ఆ ప్రార్థనలకి దేవుడు వాళ్ళకి సమాధానం, ప్రతిఫలం ఇచ్చాడు. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళు కావచ్చు, పిల్లల కోసం, కుటుంబాల కోసం, భవిష్యత్తు కొరకు, దేని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుని దగ్గర రిక్వెస్ట్ చేయి, ప్రతిఫలం ఆయన నీకు ఇస్తాడు. యేసు నామములో కృప కలుగునుగాక. గుడ్. 3వది, తండ్రిని దేవుడు నీ జీవితాల్లో చేసే కార్యాలు. 1, జాలి పడతాడు. 2, ప్రతిఫలం ఇస్తాడు. 3వది, లూకాసు సువార్త 11:13. లూకాసు సువార్త 11:13. చదవగా విందాం. పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. చాలు. 3వది, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా, ఆ మాట ఖచ్చితం, కన్ఫర్మ్, నువ్వు అసలు డౌట్ పడక్కవలసిన పనే లేదు. ఎంతో నిశ్చయముగా ఇస్తాడు ఆత్మను. నువ్వు అడగాలి. సో తండ్రి నీ ఎడల చేసే కార్యాల గురించి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. హోలీ స్పిరిట్ గురించి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో, అందుకే ప్రతిరోజు ఆరాధన ఎందుకు చేపిస్తున్నామంటే ఎవరొకరిని దేవుడు దర్శిస్తాడు. ఖచ్చితంగా ఎవరొకరు ప్రతిరోజు కొత్త వారు ఆత్మతో నింపబడాలి. ఆది అపోస్తుల కాలంలో అంత్య దినముల్లో సర్వజనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను ఒక ప్రామిస్ చేశాడు ప్రభు. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే ఉండండి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఒక వరం. మారు మనసు పొందటం ఒక మెట్టు. ఇప్పుడు ఒక బిల్డింగ్ పైకి ఎక్కాలంటే కొన్ని మెట్లు ఉన్నాయి. అలాగే అపోస్తుల క్రమంలో మారు మనసు అనేది ఒక మెట్టు. ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మారు మనసు అనుభవం, మనసు మార్చుకుంటాం. మనసు మార్చిన తర్వాత 2వ మెట్టు బాప్తిసం అనుభవంలోకి వస్తాం. 3వ మెట్టు పరిశుద్ధాత్మ నింపుదల. 4వ మెట్టు వేరుబాటు జీవితం, మూర్ఖులకు ఈ తరమునకు వేరై. తర్వాత అపోస్తుల బోధలో ఉండటం, తర్వాత ప్రార్థనలో ఎడతెగగా ఉండటం. సో ఈ విధంగా దేవుడు అనేకమైన మెట్లు ఇచ్చాడు, ఉపదేశ క్రమం ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ మారు మనసు లేని వాళ్ళు మొదట దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనసు మార్చుకుంటారు, ఆ తర్వాత బాప్తిసం తీసుకుంటారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల. లేఖనాలని మనం చదువుతూ ఉంటే ప్రభువు చెప్పాడు కదా, యోహాన్ అంటాడు, నా వెనకాల, నేను మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నా, నా వెనకాల వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఆ అనుభవం. నికోదేము వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలాయన ప్రభు దగ్గరికి వచ్చి, నీ రాజ్యానికి వారసులు కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు అన్నాడు, ఒకటి నీటి మూలంగా జన్మించాలి, ఆ తర్వాత ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. అందుకే ఈ 40 రోజుల కూటాల్లో తండ్రి అయిన దేవుణ్ణి మీరు అడగండి, ప్రభువా నాలో ఇంకా నీకు ఇష్టం లేని కార్యాలు ఏవైనా ఉంటే అవి తొలగించుకుంటున్నాను, నన్ను దర్శించయ్యా. నీ కనికరం, పరిశుద్ధాత్మ అనుభవాలు ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమందిని దేవుడు అభిషేకించే విధానంలో, లేఖనాల్లో మీరు చూస్తే కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు, వాళ్ళు ఇంకా బాప్తిసం తీసుకోలేదు, కానీ ఆయన బోధ విన్న వాళ్ళందరి మీద అభిషేకించాడు దేవుడు. వారి హృదయం, దేవునికి హృదయం చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని పరిశుద్ధాత్మకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ప్రభుత్వమైతే ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్లో పరిశుద్ధాత్మ ఆటంకాలు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకోకుండా
కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాల్ని మనం జయించగలిగితే ఖచ్చితంగా దేవుడు మన పెదవుల్ని తాకుతాడు. మన శరీరంలో బలమైన అవయం నాలుక. నరం లేని నాలుక ఎప్పుడు ఎట్ట మాట్లాడదో తెలియదు. ఈ నాలుక, అందుకే దేవుడు వారు ఆ అగ్ని జ్వాలల వంటి అభిషేకం వాళ్ళ నాలుకల మీద విభాగించబడగా అన్య భాషలతో వారు మాట్లాడారు. ఈ రాత్రి మీరు విశ్వసించండి, తండ్రి అయిన దేవుణ్ణి అడగండి, ప్రభా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది ఒక శక్తి, అదొక వరం. చాలామందికి పరిశుద్ధాత్మను గురించి సరైన అవగాహన లేక, ఏంటండి పద్దాక ఆ కేకలేటండి బాబు, ఆ అరుపులేటండి బాబు, ఏంటండి ఆ శబ్దాలు వినలేకపోతున్నాం, ఇట్లాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో హోలీ స్పిరిట్ని గురించి ఒక వ్యక్తికి సరిగ్గా అర్థమైతే ఎంతగా దేవునిలో ఆనందించగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మలో ఆనందించిన ఆ మాటలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. చూడండి, ఆ మాట, ఈ లోకంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి, అందులో పరిశుద్ధాత్మ ఆనందం చాలా ఉన్నతమైంది. లూకా సువార్తలో ప్రభు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యందు ఎంతగానో బహుగా ఆనందించినట్లుగా లూకా 10వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూస్తే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, ఆ గడియలోనే పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించటం. ఇంకా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అంతా మీరు చదవండి. 1వ అధ్యాయంలో పైనుండి శక్తి పొందేంత వరకు మీరు మేడగదిలోనే ఉండాలి. 10 రోజులు ఉండిపోయారండి వాళ్ళు. వాళ్ళ ప్రార్థన దేనికోసమో తెలుసా? ఇంకేం అడగట్లేదు, ఒక్కటే, నీడయ్యా హోలీ స్పిరిట్. 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని అభిషేకించాడు. ఈ రాత్రి కూడా మీరు అడగండి దేవుణ్ణి, తండ్రి నిశ్చయంగా ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఆయన ఎవ్వరిని దాటి వెళ్ళిపోయేవాడు కాదు. నిజంగా ఈ రాత్రి మీరు విశ్వసిస్తే, విశ్వసించే వాని కడుపు నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. మీ ఆత్మీయ జీవితాన్ని మరింతగా ప్రభు మెరుగుపరుస్తాడు. ఒక్క మాట మాత్రం నేను చదివిస్తాను, ఇది ఒక ప్రామిస్. మీరు ఆ ప్రామిస్ని దేవునికి సన్నిధిలో ఎత్తి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. చూడండి, యోవేలు ప్రవచన పుస్తకంలో పరిశుద్ధాత్మను గురించిన ఆ ప్రవచన వాక్కు ఇలా రాయబడి ఉంది: సర్వజనులందరి మీద అంత్య దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఒక ప్రవచనం దేవుడు చెప్పినాడు. చూడండి, యోవేలు ప్రవచన పుస్తకం అండ్ 2వ అధ్యాయంలో తరువాత నేను సర్వజనుల మీద 28వ వచనం 2:28 నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. చూడండి, అక్కడ సర్వజనులు అన్నాడా, పెంతెకొస్తోళ్ళు ఒక్కలే అన్నాడా? మాట్లాడండి అమ్మ భక్తులారా. చాలామంది దీన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఆ దినాల్లో ఉన్నాడు, ఆ రోజుల్లో కుమ్మరించబడింది, ఈ రోజుల్లో లేదు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాక్యం ఏమంటుంది? సర్వజనులందరి మీద. అది దేవుడిచ్చిన ప్రామిస్. అది పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణంలోనే కనిపెట్టండి. ఆ వాగ్దానం మీరు సొంతం చేసుకోవాలి. అందుకొరకే దేవుని దగ్గర అడగండి. కొంతమందికి హోలీ స్పిరిట్ అనేక విధాలుగా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు, మీలో ఒప్పింపజేస్తాడు. కొంతమందికి భాషలు సూచనగా ఇస్తాడు, కొంతమందికి ప్రాఫిట్ ప్రవచనాత్మనిస్తాడు, కొంతమందికి బుద్ధివాక్యం ఇస్తాడు, కొంతమందికి జ్ఞానవాక్యం ఇస్తాడు, వివేచన వరం ఇస్తాడు. అవన్నీ ఆత్మవరాలు, ఆత్మఫలాలు. కనిపెట్టండి, అడగండి దేవుని దగ్గర. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఇందులో మైనస్గా గారడి సీమోన్ అనండి.
పేతురు సేవ చేస్తున్న దినాలలో ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు అభిషేకం పొందుతూ ఉన్నారు. పేతురు, యోహాను ఎవరి మీద అపోస్తులు చేతులుంటే చాలా వాళ్ళ అభిషేకం పొందుకుంటా ఉన్నారు. గారడి సీమోన్ అనే వ్యక్తి వచ్చి, ఇదేదో గారడి అంటే మ్యాజిక్లు చేసేవాడు, ఇదేదో భలే ఉంది, నేను కూడా చేతులుంచితే హోలీ స్పిరిట్ పొందుకుంటే బాగుంటుంది అని ప్రయత్నం చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు పెట్టి ఆ వరాన్ని కొందాం అనుకుంటాడు. ఇది డబ్బు పెట్టి కొనుక్కునే వరం కాదు, కానీ నువ్వు మోకరించి ప్రభువు దగ్గర కనిపెట్టి ఎదురు చూసి నీలో ఉన్న ఆ ఆసక్తిని చూసి ఖచ్చితంగా దేవుడిని నింపుతాడు. శైవ సన్నిధిలో ఖచ్చితంగా హోలీ స్పిరిట్ కొరకు నువ్వు అడుగు, తండ్రిని దేవుడిని నిన్ను అభిషేకిస్తాడు. ఈ గారడి ఆయన ఏమనుకున్నాడంటే డబ్బు పెట్టి కొందాం అనుకున్నాడు వరాన్ని. వెంటనే అపోస్తులు ఏమంటున్నారో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలోకి వస్తే గారడి సీమోను గురించి రాయబడిన మాటలు చూస్తే 20-21. అందుకు పేతురు, డబ్బిచ్చి దేవుని వరాన్ని కొందు అని తలంచుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు లేవు. కాబట్టి నీవు ఒకవేళ ఈ చెడుతనాన్ని మానుకుని మారు మనసు పొందుతావా? ప్రభువుని వేడుకుంటే ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడతాయి. హల్లెలూయా చెప్దాం ఒకసారి. కనుక ఒక్కొక్క చిన్న చిన్న లోపాలు కూడా దేవుని ఎదుట ఒప్పేసుకుని కనికరం కోసం వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు నింపుతాడు. ఎంతోమంది ఆ అన్యజనులు నింపబడ్డారు, క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నింపబడ్డారు. అన్య జనులుగా ఉన్నవారు ప్రభువులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఆరాధనలో దేవుడు వాళ్ళని తాకటం. సో ఆరాధన అంటే పూర్తిగా దేవునికి అప్పగించేసుకోవాలి మనం. అప్పుడు దేవుని శక్తి మనల్ని ఖచ్చితంగా తాకుతుంది. ఇప్పుడు కరెంట్ ఉంది, ఆ కరెంటుని మనం వెలుతురు అనుభవించగలుగుతాం. సో అలాగే పరిశుద్ధాత్మ శక్తి, ఆ అభిషేకం అనుభవించగలుగుతాం. సో దేవుడు నిన్ను దర్శిస్తాడు. యేసు నామములో ఆ కార్యం నీలో జరుగునుగాక. 4, తండ్రి నీ ఎడల చేసే మరొక కార్యం కూడా చెప్తాను. యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఓకే. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఓకే. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. నిజంగా తండ్రిని ఎడల చేసే కార్యాలు ఏంటో తెలుసా? ఘనపరుస్తాడు. గొప్ప ఘనత నీకు ఇస్తాడు దేవుడు. చాలామంది ఘనత కోసమే ఎన్నో ప్రయాసపడతా ఉన్నారండి, ప్రయత్నిస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అనుకుంటా దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను ఖ్యాతి మంచి పేరు నీకు ఇస్తానని వాగ్దానం. అస్సలు దేవుడు మన చర్చిలో చాలామంది ఎడల ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఆ ఇయరే వాళ్ళకి ప్రమోషన్ రావటం, కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు ఇవ్వటం. సో ఎంత అద్భుతం, ఘనత. మీ ఎడల కూడా తండ్రి అయిన దేవుడు ఘనతను మీకు ఇస్తాడు. ఏ విషయంలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఎందుకు పనికిరాని గాడిదనే ఘనపరిచిన దేవుడు నిన్నెందుకు ఘనపరచడు? ఆయన నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానని చెప్పాడు దేవుడు. ఘనత తన బిడ్డలకి ఎప్పుడు దేవుడు ఇస్తాడండి. తండ్రి స్వభావం అది, ఖచ్చితంగా నీకు ఘనతనిస్తాడు. నీ పిల్లలు కూడా ఘనతలోనికి వస్తారు. తండ్రిని వేడుకో, దేవుడు అట్టి కార్యాన్ని జరిగించునుగాక. గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్తారా? చాలామంది పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్లో టీచర్ చెప్పినట్లుగా వాళ్ళు హోంవర్క్ చేసి మంచిగా లెసన్స్ అంతా కంప్లీట్ చేసి మంచి మార్కులు వస్తున్నాయి అనుకోండి, ఏ గ్రేడ్ వచ్చిందనుకోండి, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏ గ్రేడ్ వచ్చిందనుకోండి, ఆ పేరెంట్స్ని రమ్మంటారు. అసలు ఆ పిల్లోడికి ఉండే ఘనత చూడాలి. సో ఎంత స్టేజ్ మీదకి పిలిచి మంచి మెమౌంట్ వాళ్ళకి ఇస్తారు. ఇక అది వాడు మర్చిపోలేడు ఎప్పుడు కూడా. సో దేవుడు నీకు ఇచ్చే ఘనత ఏంటో తెలుసా? జీవ కిరీటం ఇస్తాడు నీకు దేవుడు.
ప్రభు సన్నిధిలో నువ్వు అడుగు, ఘనత కోసం దేవుణ్ణి అడిగితే తండ్రి నీ ఎడల తన కార్యాన్ని నెరవేర్చి ఘనత నీకు ఇస్తాడు. చివరి వాక్యం చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 12:32. లూకా 12:32 చూస్తే ఇక్కడ ఒక మాట చక్కగా రాయబడి ఉంది. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమైంది. సో 5th one, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. భూమి మీద ఘనతలైన, భూమి మీద ప్రతిఫలమైన ఇవన్నీ ఇక్కడే, కానీ నిత్య రాజ్యంలో ప్రవేశించటం కొరకే. పరలోకమందున తండ్రి, చిన్నమంద భయపడొద్దు, రాజ్యం ఇవ్వటానికి నీ తండ్రికి ఇష్టమైంది. దేవుడు ఆ రాజ్యానికి మనకు వారసులుగా చేయటం ఎంత గొప్ప భాగ్యం అండి. ఒకరు కూర్చున్న సింహాసనం మీద ఇంకొకరు కూర్చోడానికి అవకాశం లేదు ఎవరు, కానీ జయించు అని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చోబెడతానన్నాడు ప్రభు. ఆ రాజ్యంలో దేవుని రాజ్యానికి వారసులయ్యే హక్కుదారులుగా మనకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప కనికరం, ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే చివరి దినాల్లో ప్రభువు చెప్పిన ఉపమానాన్ని చూస్తే గొర్రెలన్నిటిని దేవుడు వేరు చేస్తాడట, మేకలన్నీ సెపరేట్ చేస్తాడంట. అప్పుడు ప్రభు పిలుస్తాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రభువా నువ్వు వాళ్ళకి ఎందుకు ఇచ్చావు రాజ్యం, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే అక్కడ ఆ వారితో ప్రభు చెప్తాడు, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు దాహం తీర్చారు వీళ్ళు. నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వాళ్ళు వస్త్రం ఇచ్చారు. నేను చలితో ఉన్నప్పుడు నాకు వాళ్ళు చలి కోసమే వస్త్రాన్ని కప్పారు. యేసయ్యని అడుగుతారు వాళ్ళు, నువ్వెప్పుడు వస్త్రం లేకుండా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఆకలికొని ఉన్నావయ్యా అని అంటే, మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పి దేవుడు వాళ్ళు గురించి మాట్లాడుతూ నీతిమంతుల కొరకు నిత్య జీవాన్ని దేవుడు అక్కడ సిద్ధపరిచాడు వాళ్ళకి. ఈ రాత్రి కూడా మీరు విశ్వసించండి, దేవుని రాజ్యానికి మనం వారసులు కావాలి. ఈ ప్రయాస ఎందుకు, ఈ కోడికలు ఎందుకు? ఒకటే, ఏ విధము చేతనైనా తండ్రి ఎదుట మనం నిలబడాలి. ప్రభువే చెప్పాడు కదా, లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. నేనుండే చోట్ల మీరు కూడా ఉంటారని ప్రభు చెప్పాడు. కాబట్టి యుగయుగాలు ప్రభుతో ఉండడానికి, నిత్య రాజ్యంలో చోటు దక్కటానికి ఈ ప్రయాస, ఈ ప్రార్థనలు, ఈ కూటాలు, ముఖ్య కాన్సెప్ట్ ఒకటే, మనం క్రీస్తు ఎదుట నిలబడాలంతే. అలాంటి ఆ రాజ్యంలో చోటు ఇవ్వటానికి తండ్రి ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా చెప్తారు ఒకసారి. కొంతమందికి ఇష్టం ఉంటుంది. చూడండి, ఆస్తిని పంచేటప్పుడు చూడండి, ఏదైనా ఒక ఆస్తిని పంచేటప్పుడు, ఒక ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, ఇల్లైనా ఆస్తి అయినా ఏదైనా వస్తువులైనా పంచేటప్పుడు చూడండి, ఇష్టాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. అలాగే ప్రభు కూడా అది చెప్తున్నాడు, నాకు ఇష్టమైన చిన్న మంద భయపడద్దు, నేను మీకు రాజ్యాన్ని ఇస్తాను. ఎవరికి ఇస్తాడు అని అంటే ఆ సందర్భం కూడా జస్ట్ చదివించేసి ప్రార్థిస్తాను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఈ మాటలు యేసయ్య చెప్పాడు. 35-34 చదువుతల్లి. అప్పుడు రాజు కుడి వైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎవరు వాళ్ళు? 46. వీరు నీతిమంతులు నిత్య జీవానికి పోవుదురు. వాళ్ళు నీతిమంతులు, వాళ్ళ నిత్య జీవానికి వెళతారు. కనుక దేవుని రాజ్యం, బైబిల్ ఎలా రాస్తుంది, నా తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారని చెప్పాడు ప్రభు.
మన భక్తి. అందుకే చివరిలో చెప్తూ, లాస్ట్లో చెప్తూ ఓ మాట అనేసాడు ప్రభు, నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వటం నా దగ్గర జీతం ఉంది అని చెప్పి ఓ మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే, ఇప్పుడున్న కాలాన్ని బట్టి చూస్తే, ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆ మాటకి ప్రభు చెప్పిన మాట ఒకసారి మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి లాస్ట్ 22 ప్రకటన గ్రంథంలో 11వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయం చేస్తూనే ఉండని, చూడొద్దు. ఒక్క నిమిషం, అన్యాయం చేస్తున్న వాళ్ళు అలా ఉన్నారు కదండి, వాళ్ళొంకు నువ్వు చూడొద్దు. ఆయన అంటున్నాడు, అన్యాయం చేసేవాడిని చేయని. నెక్స్ట్, అపవిత్రంగా ఎన్నో అపవిత్రమైన కార్యాల్లో ఉంటున్నారు కదా, ఉండని. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున జీతం నా దగ్గర ఉంది అన్నాడు దేవుడు. కాబట్టి ఏంటండి ఈ క్రైస్తవ జీవితం అని నువ్వు కలవరపడవలసిన పని లేదు. నీకు నీతి ఇచ్చాడు దేవుడు, ఆ నీతిని ఎప్పటికలా కాపాడుకో. దేవుని రాజ్యం వెళ్ళటానికి ఒక మెట్టది, యోగ్యత, అర్హత. ఇంకా ఈ నీతిమంతులు ఎలా ఉండాలి తెలుసా, ఇంకా నీతిమంతులుగా ఉన్నాయి అన్నాడు. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనివ్వండి. అందుకే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అలాంటి సమాన సంపూర్ణత మనం సంపాదించుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తా ఉన్నాను. తండ్రి అయిన దేవుడు గురించిన వివరణ కొన్ని మాటలు మీతో చెప్పాను. దేవుడు ఒక్కరా లేదా ముగ్గురా అనే డౌట్ క్లారిఫికేషన్ కూడా మీకు వాక్య ఆధారాలతో చెప్పాను. ఒక్కడే దేవుడు, ఆయా సమయాల్లో ఆయన క్రియలు అలా జరిగిస్తూ వచ్చారు. త్రియేక దేవుడు. ఈ తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఒక 5 మాటలు చెప్పాను. చెప్పండి. 1, జాలి పడతాడు, మనల్ని ఖచ్చితంగా జాలి పడతాడు. 2, ప్రతిఫలం ఇస్తాడు. 3వది, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. 4వదిగా ఘనపరుస్తాడు. 5వదిగా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. మోకరించి